జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను అనుకోండి మీరు చాలా మంచిగా అంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నేనైతే మీకు ఒక చిన్న టార్గెట్ అయితే వేయడానికి పోతున్నా. మీరైతే నా వీడియోకి ఒక 100 likes అండ్ ఒక 50 comments టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో గైస్, ఫైనల్ అయితే మీ కోరిక పైన నేనైతే ఈవినింగ్ అప్డేట్స్ అయితే పెడుతున్నా గైస్. అండ్ ఇవైతే మనకి నేను ఆఫ్లైన్లో చేసిన వర్క్స్ గైస్. మనమైతే ఆ సపోర్ట్స్ పైన అయితే ఈ గణేశుడు మెయిన్ బాడీ అయితే పెట్టడానికి పోతున్నాం గైస్. అండ్ లెగ్స్ పైన అయితే చిన్న చిన్న స్టిక్స్కి సపోర్ట్స్ లెక్క అయితే యూజ్ చేసుకున్నాం గైస్. మనం లెగ్స్ వీడియో అయితే ఒకసారి నేను ఆల్రెడీగా అయితే రికార్డ్ చేసిన, అందుకనేసి లెగ్స్ అయితే ఫిక్స్ చేసేటప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలే గైస్. అండ్ మనం ఇప్పుడైతే మనం స్టమక్ అండ్ చెస్ట్ అయితే ఫిక్స్ అయితే చేయడానికి పోతున్నాం. అండ్ కదా మనమైతే లాస్ట్ వీడియో అయితే గ్లోబ్ వర్క్స్ అయితే చేసుకున్నాం కదా. ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. అండ్ కదా మనమైతే ఈ చెస్ట్ అండ్ స్టమక్ ఫిట్ చేయడానికి క్రేన్ ద్వారా అయితే వర్క్స్ అయితే మనం చేసుకుంటాం. అందుకనేసి క్రేన్ అయితే వచ్చేసింది కదా. అండ్ కదా మన స్టమక్ అయితే గణేశుడికి మనం సైడ్ మండపంలో అయితే పెట్టుకున్నాం కదా. అండ్ సైడ్ మండపంలో ఏదైతే విగ్రహం ఉంటుంది దానికి సంబంధించి అయితే మనం సైడ్ మండపం పక్కన అయితే పెట్టుకున్నాం కదా. ముందుగా అయితే ఈ క్రేన్ అయితే గణేశుడి మెయిన్ స్టమక్ని అయితే ఫిక్స్ చేస్తుంది. దాని తర్వాత ఈ సైడ్ మండపంని అయితే మళ్ళీ ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తుంది. సో మన MLP క్రేన్ అయితే వచ్చేసింది కదా. ఈ క్రేన్ అయితే మనం ఫిక్స్ ముందుగా అయితే ఈ క్రేన్ మొత్తం మండపం లోపలైతే పోతుంది కదా. దాని తర్వాత ఈ గణేశుడి స్టమక్ని అయితే ఒకసారి బయటికి అయితే గుంజి అయితే తెస్తుంది కదా. దాని తర్వాత ఈ థ్రెడ్ని అయితే మనం కట్టేసి గణేశుడి స్టమక్ని అయితే లిఫ్ట్ చేస్తాం. మన గణేశుడి స్టమక్ వెయిట్ అయితే ఒక 120 to 100 grams అయితే ఉంటుంది కదా. అండ్ అలాగే 2 legs వెయిట్ అయితే కలిపేసి ఒక 200 grams ప్లస్ అయితే ఉంటుంది కదా. సో చెస్ట్కి అయితే మనం అంటే మిడిల్ సైడ్లో అయితే కడుతున్నాం కదా. ఎందుకంటే గణేశుడి స్టమక్ మొత్తం స్ట్రైట్ అయితే లేవట్టాలనేసి. సో ఇది ఇప్పుడైతే ఫైనల్గా గణేశుడి స్టమక్ అయితే చాలా హైట్లో అయితే లేవట్టినాం. సో కదా మన క్రేన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం అయితే ఇట్లా లేచిపోతుంది అనేసి ఇది క్రేన్ పైన అయితే మనం కొంచెం వెయిట్ అయితే పెట్టాలి. అందుకనేసి నేనైతే ఈ క్రేన్ పైన అయితే కొద్దిగా వెయిట్స్ అయితే పెట్టుకుతున్నాను. సో క్రేన్ అయితే మన గణేశుడి స్టమక్ని ఫిట్ చేయగానే నేనైతే దానికి తొందరగా అయితే ఫిక్స్ అయితే చేసేసిన. దాని తర్వాత అయితే మనం ఫిక్స్ అయితే ఫేకిక్తో అయితే ఒకసారి టెంపరవరీగా అయితే చేసుకుంటున్నాం. దాని తర్వాత దీనిపైన అయితే మనం ఫెవికాల్ అయితే అప్లై అయితే చేసుకుంటాం. సో మీరైతే చూడొచ్చు గణేశుడు అంటే లెగ్ అయితే చాలా పెద్దగా అయితే కనబడుతున్నాయి కదా. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా మంచిగా అయితే వస్తుంది కదా. గణేశుడు కాళ్ళ కింద ఏరుతుందనేసి ఎలాగైతే కనబడుతుంది. అది ఎంత అయితే గణేశుడు స్టమక్ నుంచి మన మెడ భాగం వరకు అయితే ఉంటుంది కదా, దానికంటే డబల్ లెగ్ ఉంటాయి కదా.
అండ్ ఎంత అయితే స్టమక్ అండ్ ఛాతీ భాగం వరకు ఉంటుంది దానికంటే సగం మన గణేశుడు ఫేస్ అయితే ఉంటుంది కదా. ఈ మెజర్మెంట్ ప్రకారంగా అయితే మనం గణేశుడు బాడీ పార్ట్స్ అయితే అండ్ గైస్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంది గైస్. వీడియోలో మనం మట్టి బిట్ట గైస్ రేపు అయితే వచ్చేస్తుంది గైస్. రేపు మార్నింగ్ అప్డేట్స్లో మనం మట్టి అయితే వచ్చేస్తుంది గైస్. అండ్ అలాగే ఈ రేపు అయితే మట్టి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఒక 10 days తర్వాతకి పొరిగడ్డి అయితే వచ్చేస్తుంది గైస్. ఏదైతే ఇట్లా కొబ్బరి పీచ్ అయితే ఉంటుంది కదా అది బిట్ట వచ్చేస్తుంది గైస్. సో ఏ విధంగా అయితే మనం చెప్పినాం కదా, మనం గణేశుడిది ఒకసారి ఇది లిఫ్ట్ వేసినాక మెయిన్ బాడీ దాని తర్వాత సైడ్ మండపం అయితే మళ్ళీ అయితే పెట్టుకోవాలి గైస్. అండ్ నా వీడియో రికార్డ్ చేయడానికి నా సిస్టర్ అయితే హెల్ప్ చేసుకుంటుంది గైస్. అండ్ మీరే చూడొచ్చు, నేనైతే ఒకసారి సైడ్ మండపంకి ఒక చిన్న హోల్ పెట్టేసి అయితే దాన్ని జరుపుకుంటున్నా. దాని తర్వాత మనం మెయిన్ మండపంకి మిడిల్లో ఒక హోల్ పెట్టేసి దాని అయితే మిడిల్ సైడ్లో అంటే గణేశుడు మెయిన్ సైడ్ మండపంలో అయితే పెట్టేస్తాం. ఎలాగైతే మీరు వీడియోలో అయితే చూస్తున్నారు గైస్. అండ్ నాకైతే కొందరు కమెంట్లు అడిగినారు గణేశుడు ఎప్పుడు వరకు రెడీ అవుతాడు గైస్. గణేశుడు అయితే ఒక పండుగకి 3-4 days ముందు అయితే కలర్తో పాటు అన్ని పనుతో సహా కంప్లీట్ అయితే అయిపోతాడు గైస్. అండ్ గణేశుడు ఈ ఐరన్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి ఇంకా 20 to 15 days అయితే పడతాయి గైస్. అంటే 15 days లోపు అయితే అయిపోతుంది గైస్ నేను అనుకొని. అండ్ ఇవైతే ఇప్పుడు వరకు అయినా వర్క్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. మీకు కూడా నచ్చితే వీడియోకి అయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.